ట్యాపింగ్ విచారణ పేర గుంపు మేస్త్రి గుంటనక్క డ్రామా. ఈ విచారణతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% కల్పించకుండా దృష్టి మళ్లించే కుట్ర. ఈ ఎన్నికల్లో మేము పోటీ చేయం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళల్లో ఎవరైనా సంప్రదిస్తే మద్దతిస్తాం. సికింద్రాబాద్ జిల్లా కోసం కేటీఆర్ ఉద్యమిస్తాను అనడం విచిత్రం కవిత అని చెప్పేసి ఇక్కడ వార్త. ఏమీ లేదు, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో భాగంగా మరి ఆ జనం బాట కార్యక్రమం ఆగిపోయింది. సర్పంచ్ ఎన్నికలలో భాగంగా జనం బాట అని చెప్పేసి సర్పంచ్ ఎన్నికలు జరిగినన్ని రోజులు బీఆర్ఎస్ను బదనాం చేసుకుంటూ తిరిగినరు అక్కగారు. తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కదా, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ను బదనాం చేయాలి. అందరూ బొగ్గుబావుల్లో జరిగిన కుంభకోణం గురించి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి ఇదంతా సిట్టు దర్యాప్తుకు పిలవడము ఇదొక ఏమన్నారు డ్రామా అన్నారు. మరి డ్రామాకు తెరలేపడానికి రేవంత్ రెడ్డి అసలు కారణం ఏంది? బొగ్గుబావుల్లో జరిగిన కుంభకోణం. ఆ కుంభకోణాలు బయట పెట్టిండ్రు కదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ. ఈ బొగ్గుబావుల్లో జరిగిన కుంభకోణం ఏదైతే ఉన్నదో ఈ కుంభకోణాన్ని బయట పెట్టిండ్రు కదా. మరి మాట్లాడాల్సింది బొగ్గుబావుల కుంభకోణం గురించి కదా, రేవంత్ రెడ్డి బావమరిది సూదిని సృజన్ రెడ్డి గురించి కదా. ఈ నోటీసులు ఇచ్చి సిట్టు దర్యాప్తుకు పిలిచింది, సిట్టు విచారణకు పిలిచింది అన్నదే మాట్లాడుతురు కానీ మరి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడానికంటే ముందుగాల ఏం జరిగింది? హరీష్ రావుకు నోటీసులు ఎందుకు ఇచ్చిండ్రు? ఉన్న పలంగా ఇన్ని రోజులలో కొట్టేసిన కేసులో అది కూడా హైకోర్టులో కొట్టేస్తే సుప్రీంకోర్టులో కొట్టేస్తే మళ్ళీ సుప్రీంకోర్టులో ప్రభుత్వమే సొంత ఖర్చులు పెట్టుకొని మళ్ళీ పిటిషన్ దాఖలు చేస్తే హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసినప్పటికి కూడా హరీష్ రావు గారిని పిలిచి సిట్టు విచారణ జరిపితే బొక్కబోర్ల పడ్డాడు రేవంత్ రెడ్డి. పడ్డరా లేదా? కార్యకర్తలు కొంచెము డల్లుగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను యాక్టివ్ చేసినట్టు అయింది. హరీష్ రావుకు సిట్టు నోటీసులు ఇచ్చిన తర్వాత అందరూ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఇంకా ఊళ్ళ పొంటి రాలే, లోకల్లో ఉన్నోళ్ళు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఏసీబీ ఆఫీస్ దగ్గర లొల్లి చేసిండ్రు, కావాల్సుకొని కాలయాపన చేస్తుర్రు అని చెప్పేసి అక్కడ పోలీసులు నశించాలి, హరీష్ రావు జిందాబాద్ అని చెప్పేసి స్లోగన్స్తోని ముందడుగు పోయిరు. ఇప్పుడు ఆ బొగ్గుబావుల కుంభకోణం గురించి మాట్లాడాలి కదా, మాట్లాడలే. ఇప్పుడు హరీష్ రావుకు సిట్టు నోటీసులు ఇచ్చింది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ జరిపింది అని అన్నప్పుడు సరే అదే నీ బొగ్గుబావుల ఏదైతే కుంభకోణం ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా అని చెప్పేసి లోకమంతా కొడై కూస్తుంది. ఊరంతా ఓ పాట అయితే నాదో పాట అన్నట్లు ఇక్కడ బొగ్గుబావుల కుంభకోణం సైడ్ ట్రాక్ పట్టియడానికి, మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ పడడానికి ఎవరి బాటలో నడుస్తూ ఉన్నారు అనేది అర్థమవుతా ఉన్నది. నిజంగానే వీళ్ళ ఫోన్లు ట్యాప్ అయినట్లయితే ఈ లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పేసి ఆరోపిస్తారు, లేకపోతే లిక్కర్ స్కామ్ గురించి ఇవన్నీ ముందుగానే తెలవకపోయేటియా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు? తెలిసినాయి కాబట్టే సైడ్ చేసిరని ముచ్చట్లు కూడా వినబడతా ఉన్నాయి, తెర మీదకి వస్తూ ఉన్నాయి. మొన్న మాట్లాడిండు కదా తీన్మార్ మల్లన్న, 4వ మంత్రిగా నువ్వు ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధపడలేదా, నీ పేరు అందులో ఉన్నది అనేది ఒట్టేసుకొని చెప్పు అని చెప్పేసి తీన్మార్ మల్లన్న సవాల్ ఇసిరిండ్రు ఎక్స్ఎమ్మెల్సీ కవితకు. మరి ఆ సవాలు స్వీకరించలేకపోయిరి. ఈ విషయాలన్నీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కేటీఆర్కు అటు కేసీఆర్కు తెలిసే ఇదంతా జరిగింది, అందుకే సైడ్ చేసిరనే వార్తలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇది డ్రామా ఎట్లయితుంది? రేవంత్ రెడ్డి డ్రామా కదా ఇది. ఒకవేళ హరీష్ రావు రేవంత్ రెడ్డి కలిసి డ్రామా ఆడినట్లయితే రేవంత్ రెడ్డి బొగ్గుబావులకు సంబంధించిన కుంభకోణం, రేవంత్ రెడ్డి బావమరిదికి సంబంధించిన కుంభకోణం ఎందుకు బయట పెడతాడు? హరీష్ రావు పెట్టాడు కదా. నిత్యం ప్రజలలో ఉండి ప్రజల తరపున కొట్లాడి ప్రభుత్వాన్ని నిలదీయరు కదా. మీ లెక్క ఇలా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తలేరు కదా, ఇండైరెక్ట్గా మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టే. ఎట్లా సపోర్ట్ చేసినట్టు తెలుసా? బొగ్గుబావుల కుంభకోణం మీద వాళ్ళు కొట్లాడితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అది బయట పెడితే ఆధారాలతో సహా అయ్యో అసలు కేసరొచ్చేటట్టున్నది అని చెప్పేసి ఈ కథలన్నీ బయటపడేటట్టున్నాయి అని చెప్పేసి డైవర్షన్ డ్రామా మొదలుపెట్టిండు. డైవర్షన్ డ్రామా సార్ ఎవరు? రేవంత్ సార్. మరి రేవంత్ సార్ మొదలుపెట్టిన డ్రామాను కదా మీరు నిలదీయాల్సింది. బొగ్గుబావుల కుంభకోణం అప్పుడు సింగరేణికి పనిచేసిరు కదా, మీరు సింగరేణి మీద పాయిరం చూపెట్టిరు కదా, అదంతా లేనట్టేనా? ఇప్పుడు సింగరేణిలో జరుగుతున్న అవినీతి భాగవతం బయట పెట్టినందుకు మళ్ళీ వీళ్ళనే అంటారు కదా మీరు. ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేసినట్టు? కరెక్ట్ బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టినాడే మీరు ప్రెస్ మీట్ పెడతారు, బీఆర్ఎస్ నాయకులు హైప్ అవుతుండ్రు అనన్నాడే
ప్రధాన ప్రత్యర్థిగా మీరు మారుతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. మీ ప్రధాన ఏజెండా బీఆర్ఎస్ పార్టీని ఆగం చేయాలి అని చెప్పేసి. కానీ మీరు మీ మాటలు ఎవరు నమ్ముతారక్క? ఇలా ఎవరి చేతిలో పావులా మీరు మారిపోయారో అందరికీ తెలుసు అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. మేము అంటలేం, బయట ఇదే ప్రస్తావన నడుస్తూ ఉన్నది. మొత్తం మీద కేసీఆర్ వయ కవిత సంతోష్, కవితకు నోటీస్ రెడీ, సంతోష్ విచారణకు సిట్టు సన్నద్ధం, రాధాకిషన్ రావు వాంగ్మూలంలో పెద్ద ఆయన పేరు. ఈమె సాక్షిగా పోయి ఏమంటారు, సాక్షిగా పోయి ఇంకా అక్యూజుడుగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఎవరన్నా చెప్తారేమో, చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. అట్లా కావాలి అని చెప్పేసి ఇరికియాలి. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళందరినీ ఇరికియాలి, సంబంధం లేకుండా ఇంటర్ఫియర్ అవుతా ఉన్నారు కాబట్టి అందరినీ ఇరికియాలని ఇంటర్ఫియర్ అవుతున్నారు అని చెప్పేసి ముచ్చట కూడా మాట్లాడుతూ ఉన్నారు.